ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ఏసీబీకి చిక్కుతున్నా మారకుండా వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు. 10 నెలల్లోనే 16 కేసులు నమోదైతే 19 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి ఆఫీస్కి వెళ్ళిన బాధితులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళిన వాళ్ళని ఏసీబీకి చిక్కుతున్న అక్రమార్కులపై చర్యలు లేకపోగా తిరిగి అదే స్థానంలో పోస్టింగ్లో పొందుతున్నారు కూడా అవినీతి అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరుగుతోంది జిల్లాలో? ఇన్ని కేసులు బుక్ అవుతున్నా మళ్ళీ పోస్టింగ్లు పొందటాన్ని ఏ రకంగా చూడాలి? పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగు అడుగున లంచాలు తీసుకుంటే లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బాధితులు భారీ సంఖ్యలో ఏసీబీని ఆశ్రయించడం, అదే సమయంలో 10 నెలల కాలంలో 19 మంది అవినీతి అధికారులు ప్రస్తుతం ఏసీబీకి చిక్కినటువంటి నేపథ్యంలోనే ఒకసారి చూసుకున్నట్లయితే 10 నెలలకు 19 అంటే నెలకు సరాసరి 2 అవినీతి అధికారులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో ఏసీబీ రైడ్ జరుగుతున్నా, ఈ స్థాయిలో దొరుకుతున్నా కనీసం లంచావతారులో కొంచెం కూడా మార్పు రావట్లేదు, అంటే రావట్లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తున్నట్లయితే ఏసీబీ కేసులు నమోదు చేస్తున్నా, దాడులు చేస్తున్నా, ఏసీబీకి చిక్కుతున్నా కూడా లంచావతారులు మాత్రం ఏ మాత్రం మారట్లేదు. ఎందుకంటే చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటుని ఆసరాగా చేసుకుని మరింత రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా ఏసీబీ కేసుల్లో చిక్కినటువంటి వారిని నెల రోజుల్లోపు ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని చెప్పేసి ఏసీబీ అధికారులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు లేఖలు రాస్తారు. కానీ ఆ లేఖల్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఆ కేసుల్ని ఫర్దర్ అంటే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగనటువంటి నేపథ్యంలోనే 3 నెలల లోపు 6 నెలల లోపే ఈ ఏసీబీ కేసులు ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి మరి తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడం, అదే సమయంలో కోర్టుకు వెళ్లి ప్రమోషన్లు కూడా తెచ్చుకొని యథాస్థానంలో తిరిగి పోస్టింగ్ తెచ్చుకుంటూ కూడా ఆ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమను ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి కూడా విచ్చలవిడిగా దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక డిఎస్పీ, సిఐ, అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి ఎస్ఐ సురేష్ తో పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ కలెక్టరేట్ లో నల్గొండ అంటే ఒక జిల్లాకి గుండెకాయగా ఉన్నటువంటి పరిపాలనాధికారి కార్యాలయంలోనే 2 ఉన్నత స్థాయి అధికారులు ఏసీబీ చిక్కడం, అదే సమయంలో యాదగిరిగుట్ట లాంటి పుణ్యక్షేత్రంలో రామారావు అనే ఒక వ్యక్తి గతంలో పదే ఏసీబీ చిక్కిలు, పదే సస్పెండ్ అయ్యారు. 9 నెలల పాటు సస్పెండ్ అయ్యి ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి రామారావు మరొకసారి 1,90,000 రూపాయలు డబ్బులు తీసుకుంటూ కూడా చిక్కినటువంటి పరిస్థితి. ఎక్కడైతే సస్పెండ్ అయిన రామారావు అదే ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక ఎవరైతే ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకుని అదే సమయంలో పోస్టింగ్ తెచ్చుకోవడం, అక్కడే కాంట్రాక్టులకు బిల్లు చెల్లింపు విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తూ కూడా 1,90,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం అంటే ఈ యొక్క ఉదంతాలు బయటకు వస్తున్నటువంటి ఏసీబీ చిక్కుతున్నటువంటి లంచావతారుల ఉదంతాలే కాదు, ఇంకా అనేక మంది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో. ఓకే అశోక్.